కడప జిల్లా పొద్దుటూరులో ప్రైవేటు పాఠశాలల ఫీజుల మోత మోగుతుంది. తాజాగా టీచర్స్ కాలనీలోని ఏకగాస్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో 3 ఏళ్లు కూడా నిండని చిన్నారుల నుంచి లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సరీ అడ్మిషన్ కోసం అడ్మిషన్ ఫీజు, స్కూల్ ఫీజు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రవాణా ఖర్చుల పేరుతో కలిపి ఏకంగా 1,14,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పాఠశాల యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. చిన్నారులకు అందించే విద్య సదుపాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత లేకుండానే భారీ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయిపోయిందిమ్మా. 3 years కంప్లీట్ అయిపోయిందా? ఈ నెలతో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నేను మనం నర్సరీ తీసుకున్నాం కదా సార్? అమ్మమ్మ నర్సరీ క్లాస్ కి తీసుకుందాం. నర్సరీనా? నర్సరీ. అమ్మా డీటెయిల్స్ ఏమన్నా కొద్దిగా చెప్తారా? నేను ఉండేది పులివెందుల డ్యూటీ చేసేది నేను. అచ్చా, ఓకే. ఇక్కడ ప్రొద్దుటూరులో ఉండేది మేము సంసారము. ఎక్కడ ఉంటారు సార్ ప్రొద్దుటూరులో? గాంధీ రోడ్ అమ్మా. గాంధీ రోడ్. సార్ ఒకసారి క్యాంపస్ విజిట్ చేస్తారా? మీకు అన్ని డీటెయిల్స్, అడ్మిషన్ నేను ఇక్కడ ఉద్యోగం చేస్తామ్మా పులివెందుల్లో. అవునా సార్? ఇన్ కేస్ మీ వైఫ్ ఉన్నా కూడా ఏమన్నా ఒక హాఫ్ ఇయర్ వచ్చేది. ఆమె కూడా జమ్మలమడుగులో చేస్తారమ్మా. అయ్యో, అవునా? ఓకే ఓకే. ఇంట్లో పని మనిషి ఒక్కటి ఉంటుంది. అవునా సార్? ఒక పని చేద్దాం సార్, మీరు ఎప్పుడు సాటర్డే సండేస్ ఎప్పుడైనా హాలిడే ఉంటుందా మీకు? ఉంటది. అవునా? మీరు అది చెప్పండి సార్, మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే స్కూల్ అయితే చూసినా, అంతా చూసారా? నైస్ నైస్. చూసిన. అలాగైతే పర్లేదు. ఫీజ్ డీటెయిల్స్ ఒకటి పంపేయమంటారా? ఫీజ్ డీటెయిల్స్ మీరు చెప్తే కొద్దిగా నేను. సార్ మనకు నర్సరీకి వచ్చేసి 45,000 ఉంటుంది పర్ ఇయర్. అది మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ అనే పే చేసుకోవచ్చు. 10,000 అడ్మిషన్ ఫీ ఉంటుంది. అదే మీరు అది కావాలంటే కన్సెషన్ ఇస్తాం సార్ అడిగేసి. ఇంకొకటి ఏంటంటే మీకు ఫుడ్ కూడా ఇక్కడే పెడుతున్నాము. అది మంత్లీ వైజ్ 2,000 చార్జ్ చేస్తున్నాం సార్. అవి బుక్స్, యూనిఫామ్స్ అని వన్ టైం పేమెంట్ 15,000 పే చేసేస్తే వాళ్ళకి బుక్స్, యూనిఫామ్స్ అన్ని ఒక కిట్టే వచ్చేస్తుంది సార్. 15,000 సార్. సో ఇది ఉంటుంది సార్ ఫీ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు రవాణా చార్జెస్ ట్రాన్స్పోర్ట్ అది గాంధీ రోడ్ ఉన్నారు కదా సార్, నేను కనుక్కుంటా సార్ గాంధీ రోడ్ కి ఎంత చార్జెస్ చేస్తున్నారు కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. మామూలుగా అయితే ఎంత ఉంటుంది? యూ కెన్ సేవ్ డౌన్. I'll just send. Yeah, 1 second. 2 పంపించు. 1 second సార్, మీరు చెప్పండి సార్. అదే మామూలుగా రవాణా చార్జెస్ ఎంత ఉండొచ్చమ్మా? ఇయర్ కి 15,000 to 20,000 ఉండొచ్చు సార్. అది ఎంత గాంధీ రోడ్ కి ఎంత పడుతుందో చెప్తాను సార్ మీకు కనుక్కొని నేను. ఓకే అమ్మా. మన ఫీజులో ఏమైనా కన్సెషన్ ఉంటుందమ్మా? ఉంటుంది సార్. అడ్మిషన్ ఫీజు లో ఖచ్చితంగా ఉంటుంది. నేను సార్ కి మాట్లాడి మీకు ఎంత చేపిస్తా సార్. ఓకే ఖచ్చితంగా చేపిస్తా. మీరు అయితే తొందరగానే రండి సార్, క్లాసెస్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. లేట్ అయిపోతే మిస్ చేసి వాళ్ళు అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. ఈవినింగ్ ఉంటాం. ఏ టైంకి వస్తారు మీరు? ఈవినింగ్ మీరు ఉంటారంటే నేను త్వరగానే డ్యూటీ ముగించుకొని వచ్చేస్తాను. తొందరగానే వచ్చేసాను సార్. 4:30 లోపల ట్రై చేయండి సార్. 4:30 లోపల సార్ కుదిరితే. ఓకే అమ్మా. అయితే ఒకరోజు వచ్చేసి వెళ్ళండి సార్ ఒకసారి. సర్లేమ్మా. ఓకే సార్.